గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. హైదరాబాద్ నగరంలో వివిధ సొసైటీలకు ప్రధానంగా జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జర్నలిస్టుల సొసైటీకి సంబంధించింది ఇతర సొసైటీలకు సంబంధించిన భూ కేటాయింపులపైన ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు ముందుకేస్తున్నది. సభలో కూడా ఇవాళ చర్చ జరిగింది. జాయింట్ కమిటీ కూడా అక్రమాలపైన, భూ కేటాయింపులపైన, వక్ఫ్ భూముల అక్రమాలపైన కూడా జాయింట్ కమిటీ వేస్తామని సభ చెప్పింది. దీంతో ఎవరైతే ఆక్రమించుకున్న వాళ్ళ లోపల గుబులు ప్రారంభమైంది. నిజంగానే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల హయాంలో జరిగింది ఏమిటి, భూ కేటాయింపులో జరిగిన అక్రమాలు ఏమేమి ఉన్నాయి, ఏం జరగబోవచ్చు, నిజంగానే ప్రభుత్వం చెప్తున్నట్టుగా మొత్తం విచారణలో తేలితే గనక ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకొని భూమి లేని వారికి ఇచ్చే అవకాశం ఉందా, ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతున్నది, దీనిపైన చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు. ఇద్దరికి గుడ్ ఈవినింగ్ అండి. సార్ రాజగోపాల్ గారు, ప్రభుత్వాలు 1962, 1964 ఈ 2 సంవత్సరాలు కీలకమైనవి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన వీటిల్లో నిజంగానే ప్రభుత్వము, ఆనాడున్న ప్రభుత్వం ఏ ఉద్దేశంతో వారికి భూములు కేటాయించింది, ఆ కేటాయించిన పర్పస్ ఎందుకు సర్వ్ కాలేకపోయింది, ఎందుకు విమర్శలు వస్తున్నాయి? హైదరాబాద్లో డెవలప్మెంట్ సరిగ్గా జరగటం లేదని అప్పటి గవర్నమెంట్ వారు 1400 ఎకరాలు జూబ్లీహిల్స్లో ఈ సొసైటీకి ఇచ్చినారు. సొసైటీని డెవలప్ చేసి మెంబర్స్కి అలాట్ చేసి ఈ ఏరియాని డెవలప్ చేయమని ఆ ఉద్దేశంతో ఇచ్చినారు. ఇది ఖాళీగా ఉన్న భూమి, అప్పటి నిజాం కాలంలో ఉన్న భూమి వేకెంట్గా ఉంది కనుక మంచి సొసైటీ స్థాపించి మంచిగా ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో 1400 ఎకరాలు ఈ సొసైటీకని అప్పగిచ్చారు. అప్పటి గవర్నర్ సెక్రటరీగా ఉన్న ఆయన దీని విషయంగా దీన్ని డెవలప్ చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు. ఆయన పేరు గుర్తుకు రావటం లేదు నాకు సాయంకాలం 5:30 అప్పుడే ఈ విషయం. ఓకే సార్, నేను అనేది ఏంటంటే మీరు కోర్టులలో వీటికి సంబంధించిన వాటి న్యాయస్థానాల్లో కూడా మీరు ఫైట్ చేశాను. దీనిపైన వాటిపైన మీరు కోర్టులో పిల్ వేశారు? ఇల్లీగల్ అలాట్మెంట్స్, సేల్ ఆఫ్ ప్లాట్స్, ఆ విషయం పైన పిల్ వేశాను, హైకోర్టులో వేశాను. విత్ రిగార్డ్ టు ఫిలిం నగర్ సొసైటీ ఆల్సో ఐ ఫైల్డ్ ఏ కేస్ ఇన్ ది హైకోర్ట్. In fact, one Kiran Mayi, Joint Secretary of the Cooperation Department, inquired into the matter. Yes. And also submitted a very nice report to the Commissioner for Cooperation and Registrar of Cooperative Societies. Yes. She gave about 24 findings of relating to the injustices committed and wrongful allotment and illegal allotments made to several persons. She also stated that 80% of the people who are living in the Film Nagar society, they do not belong to film industry at all. Okay. All her findings are in this report. I am forwarding this report to you, sir. You can also have a look into it. Then, with regard to Jubilee Cooperative Housing Society, former Chief Secretary and Odisha officer has submitted a very big report about the various illegalities and irregularities regarding the allotment of plots of Jubilee Society. But that report also is suppressed. It is not allowed to come up to the level of any action to be taken. Yes. రైట్ సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గర. దయాకర్ గారు, ఈ భూ కేటాయింపులు జరిగింది కాంగ్రెస్ హయాంలో, ఉమ్మడి రాష్ట్రంలో 1962లో నీలం సంజీవారెడ్డి గారు హయాంలో ఒక ప్రతిపాదన వస్తే కాసు బ్రహ్మానందరెడ్డి గారి హయాంలో అది ఆచరణ రూపంలోకి వచ్చింది. ఇవాళ అసెంబ్లీలో జరిగిన చర్చలో కూడా చెప్పింది 1398 ఎకరాల భూమిని హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఇతర వెనుకబడిన తరగతుల వారి కోసం ఇచ్చిన ఆ భూమిని కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 1964 జనవరి 31వ తారీఖు నాడు ఈ భూముల కేటాయింపు జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు
ఎక్కువ కాలం ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఉన్నది తెలుగుదేశం పార్టీ. మీ పార్టీ నాయకుల ప్రమేయం ఇందులో ఎంతవరకు ఉంది? మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎందుకోసమని దీనిపైన చర్య తీసుకోలేకపోయింది? ఒకటి బుచ్చయ్య గారు, ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి జరిగే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంగా మనం ట్రీట్ చేస్తాం. గత ప్రభుత్వాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా ఆ ప్రాంత నాయకులు పాలించినప్పుడు అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకో తెలంగాణ ప్రదేశ్ కమిటీకో మనం ఆపాదించలేం. మొదటి అంశం. రెండవ అంశం, అక్రమార్కులను ఏరివేయడానికి ఈరోజు తెలంగాణ సమాజంగా టీఆర్ఎస్తో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా తెలంగాణ టీడీపీ అయినా కూడా వాళ్ళతో గొంతు కలపాల్సిన అవసరం ఉన్నది. అయితే మొత్తంగా ప్రభుత్వం ఏర్పాటు జరిగేది ఈ 60 సంవత్సరాల్లో మేమే ప్రభుత్వంలో ఉన్నాం. ఏ మంచికైనా చెడుకైనా మేమే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో కొంతమంది బయటి వ్యక్తుల ప్రమేయం వల్ల ఈరోజు ఈ నష్టం జరిగినట్టుగా భావించినప్పటికీ కూడా యాక్చువల్గా బంజారా హిల్స్ కూడా బంజారాలకు సంబంధించిన ఆస్తి అది. ఇలా జూబ్లీ హిల్స్ కానీ ఎవరైతే ఇక్కడ సెటిల్ అవడానికి వచ్చిండ్రో వాళ్ళు ప్రభుత్వాలను వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఈరోజు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతూ ఈ భూమిని వాడుకుంటున్న పరిస్థితి ఉండే. అయితే ఫిల్మ్ నగర్ ఇష్యూ ఇంకా డిఫరెంట్. ఏంటంటే ఫిల్మ్కి సంబంధించిన వాళ్ళు ఉండే దగ్గర కూడా ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలించినప్పటికి కూడా అది సీమాంధ్ర ప్రాంత నాయకులకు చెందే అంశం ఇది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా మేము దాన్ని తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న మీరన్న కాసు బ్రహ్మానందరెడ్డి కావచ్చు, నీలం సంజీవ్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత జరిగిన ప్రతి పరిణామం వెనుక కూడా ఆ ప్రాంత నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్న సినిమా ఇండస్ట్రీని అకామిడేట్ చేయడానికి కావచ్చు, మరిచెన్నారెడ్డి గారు ఆహ్వానించినప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు గారు దాన్ని సీరియస్ ఇనిషియేషన్ తీసుకుంటున్న పరిస్థితి ఒకటే కదా. ఇప్పుడు అందుకనే చెప్తున్నా, పార్టీని తెలంగాణ ప్రభుత్వం కనుక పాలించి మా సమయంలో అయితే ఇప్పుడు మీరు ప్రతి అంశం మీద తీసుకోండి, కాంగ్రెస్ పార్టీని తప్పితే ఈ దేశంలో ఏ పార్టీని మీరు కామెంట్ చేయగలుగుతారు? పాలించిన పార్టీగా మా మీదనే వస్తుంది. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అంశం ఒకటి మనం అభినందించదగ్గాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి అంశం మీద చర్చ జరుగుతున్నప్పటికీ కూడా దానికి అవినీతిని అంటగడుతున్న మాట మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కిరణ్ కుమార్ రెడ్డినో మీరు అంటలేరు. కిరణ్ కుమార్ రెడ్డినో లేకపోతే రోషేనో లేకపోతే రాజశేఖర రెడ్డికో ఇది రావట్లేదు. దీనికి సమాధానం చెప్పుకోవాల్సింది తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అవుతున్నది. దీనికి ఇక్కడిక్కడ వీళ్ళు ఎవరు కూడా దానికి బాధ్యులు కారు. ఆ రోజు గృహ నిర్మాణ శాఖ మంత్రిగానో లేకపోతే ఇంకో చీఫ్ అలొకేషన్స్లో ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్లుగో ఈ ప్రాంత నాయకులు లేరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరుగుతుంది అని అన్నప్పుడు టోటల్గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దాని భుజాల మీద సగటు తెలంగాణవాది ఏ రకంగా ఉన్నాడో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఆ రకంగానే ఉంటాం. కాబట్టి మేము అంటే మా ఫేస్ ఈరోజు మీ టీఆర్ఎస్ ఏ రకంగా అంటదో అదే రకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా అంటది. తీసుకోవాలి అక్రమార్కులు ఎవరైనప్పటికీ కూడా. ఈరోజు మా పొన్నాల లక్ష్మయ్య గారు కేటాయింపులు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి లేదు. కేటాయింపులు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి లేదు. ఈ రోజు కూడా మీరు అంటున్నప్పుడు కూడా మీరు చెప్తున్నప్పుడే తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి తెలుస్తుంది అంటున్నా. మేము కూడా మీకంటే జూనియర్లమే. ఇప్పుడు ప్రభుత్వంలో ప్రజలు నీకు మ్యాండేట్ ఇవ్వడం ద్వారా తెలంగాణ రీకన్స్ట్రక్ట్ చేస్తున్న పరిస్థితుల్లో అక్రమాలు జరిగినది నా గవర్నమెంట్ వచ్చి ఉంటే నేను కూడా ఇదే పని చేసేటోని అంటున్నా. కానీ అంటే పోయిన అక్రమాల గురించి మీరు తెలంగాణ డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం నాయకులు అరుణ్ కుమార్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధించింది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీనిపైన సీరియస్ ఒక యాక్షన్ ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలో ఉన్న ఇవాళ సంపన్నుల స్వర్గధామం జూబ్లీ హిల్స్. ఆ జూబ్లీ హిల్స్లో కొందరు భూములు ఆక్రమించుకున్నారని ఆనాడున్న ప్రభుత్వాలు వారిని కాపాడడానికి బలంగా ప్రయత్నం చేసినాయి అనేది ఒక బలమైన విమర్శ. మీరేమంటారు? అంటే జూబ్లీ హిల్స్ అనేది మేము చిన్నప్పుడు ఇక్కడ రావడాలంటే కూడా అసలు ఇవన్నీ గుట్టలు రాళ్ళు ఉండేవి. ఒక ప్రాంత అభివృద్ధి జరగాలన్నప్పుడు ఆ ప్రాంతం యొక్క ఇంపార్టెన్స్ కానీ ఆ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయాల్సి. జూబ్లీ హిల్స్ అనేది అసలు యాక్చువల్గా ఈ ప్రాంతంలో ఒక అడవిలాగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి సందర్భం. సరే అక్కడ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వచ్చారా? హైదరాబాద్లో ఈరోజు హిల్ ఏరియాగా ఉండటం కానీ లేకుంటే అందరూ ధనవంతులంతా ఒక దగ్గర ఉండటం వల్ల దీనికి ఒక మంచి ప్రాధాన్యత రావటం జరిగింది. సరే మీరు అన్నట్టు ఎవరన్నా ప్రభుత్వంలో కాపాడలేదని మనం పక్కకు పెడితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒకవేళ అట్లాంటి అక్రమార్కులను ఏ విధమైనటువంటి ఇప్పుడు మీ చర్యలు తీసుకున్నా కానీ అందరూ ఆహ్వానిస్తారు. తెలంగాణ ప్రాంత వాసులందరూ కూడా ఆహ్వానిస్తారు. ఎవరు కాపాడారు ఎవరు కాపాడలేదని డిస్కషన్లో ఇది మన దగ్గర పర్టికులర్స్ లేవు. ఫలానా వ్యక్తి అక్రమార్కుడు ఫలానా వ్యక్తి కాదు అనేది మన దగ్గర లేదు. కాబట్టి
ఉన్న వాళ్ళందరినీ కూడా మనము ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం ఉంది కాబట్టి, తెలంగాణ వాసులు ఉన్నారు కాబట్టి, ఒకవేళ అక్రమార్కులు ఎవరైనా ఉంటే దాని మీద చర్యలు తీసుకొని మళ్ళీ ప్రభుత్వం లాక్కునే అవకాశం ఉంటుంది. కానీ గతంలో జరిగిన పొరపాట్లను ఇప్పుడు ఇంతకాలంగా జరిగిన దానికి ఒక నష్టం ఉంటుంది కదా. అంటే గతంలో మార్కెట్ ఉంది. అది కాదు, గతంలో పొరపాట్లు జరిగినాయని వచ్చిన ప్రభుత్వం చెప్పింది అనుకోండి, ప్రతిపక్షం మీద ఎప్పుడైనా అపవాదం వేయడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఎందుకు చేశారు? ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2 పట్టణాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్, రెండో సికింద్రాబాద్, మూడోది సైదరాబాద్ అయింది. ఒక పట్టణాన్ని డెవలప్ చేయడానికి ఎంత కష్టపడితే, ఏ రాజకీయ పార్టీ కష్టపడితే జరిగింది అనేది మనం ఒక్కసారి గ్రహించాల్సిన అవసరం ఉంది. అది తెలంగాణ భాష, ఆంధ్ర భాష, ఇంకోటి. ఇది ఈరోజు ఒక ప్రధానమంత్రి ఇతర దేశాలకు వెళ్ళి హైదరాబాద్ విషయం చర్చించినటువంటి సందర్భం. మా హబ్ ఉంది, ఐటీ హబ్ ఉంది, దాన్ని ఆ విధంగా ఒక అభివృద్ధి వైపు తీసుకొచ్చినటువంటి ఆ ఆలోచన ఎవరిది, ఆ అభివృద్ధి ఎవరిది? ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్లకు రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఇక్కడ భూములకు ఏం రిజిస్ట్రేషన్ వాల్యూ ఉండే, అప్పుడు ఏం విలువ ఉండే. ఈరోజు మనము అందంగా తయారైన తర్వాత విలువలు మనం లెక్కేస్తాం కదా. ఆ రోజు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు హైదరాబాద్ని అభివృద్ధి చేసి 2వ, 3వ ప్రాంతంగా క్రియేట్ చేసి ఈరోజు దానికి కూడా అభివృద్ధి తీసుకొచ్చారంటే ఇది హైదరాబాద్ అభివృద్ధికి వస్తుంది. డెఫినెట్గా ఇది ఒక మంచి పని. ఈ మంచి పనిని ఒక్క నిమిషం మంచి పనిని మనం అభినందిద్దాం. మీరు అన్నట్టు ఎవరన్నా అన్యాయం చేస్తే దాన్ని శిక్షిద్దాం. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన అక్రమాల మీద చర్చ జరుగుతుంది కదా. ఈ అక్రమాలకు బాధ్యులుగానేమో పాలించిన పార్టీలను వేస్తున్నారు. ఇప్పుడు వారు చెప్పిన దాన్ని కొనసాగింపుగానే అభివృద్ధి మీద మాత్రం చర్చ జరగట్లే. ఈరోజు హైటెక్ సిటీగా 5th లార్జెస్ట్ టౌన్గా చేసింది అయితే గత ప్రభుత్వాలే కదా. అన్నిటికంటే ఇప్పుడు మీరు సొసైటీ అనేది ఒక స్పెషల్ ఎంటిటీ ఉంటుంది. అంతకన్నా ముందు నవాబ్ ఉన్నప్పుడే ఉన్నది కదా 5వ ప్లేస్ అనేది. అది ఎందుకో మరి హైదరాబాద్ విషయంలో 60 సంవత్సరాలుగా అదే స్థానం యథాతథంగా ఉంది. ఇవాళ ఐటీఐఆర్ అని ప్రాజెక్ట్ ఇక్కడికి రావడానికి దానికి పడ్డ శ్రమ, అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పాలించిన ప్రభుత్వాల యొక్క అభివృద్ధి కదా. అది ఈరోజు అభివృద్ధి ఉంది లేదంటలేము, కానీ అభివృద్ధితో పాటు ఇది సైబరాబాద్. ఇప్పుడు సొసైటీ అనేది నేను దేనికి రిస్ట్రిక్ట్ కావాలనుకుంటే, అంటే సొసైటీ అనేది ఒక స్పెషల్ ఎంటిటీగా ఉంటుంది. సొసైటీకి ల్యాండ్ అలొకేషన్ అనేది అది జస్టిఫైడ్ మేనర్లో ప్రభుత్వాలు చేస్తాయి. ఆ సొసైటీని ఏర్పరచుకున్న ఎవరైతే సొసైటీ కమిటీ సభ్యులు చేసిన అక్రమాలకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలనేది సరే, దాని మీద వాచ్ డాగ్ లెక్క ఉండాల్సిన పరిస్థితి ఉండే. కానీ ప్రభుత్వాలు ఈరోజు సీమాంధ్రకు సంబంధించిన ప్రభుత్వాలు అసలు ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏంది ఇప్పుడు మనం అది ఆలోచించాలి. ఎందుకు గవర్నమెంట్లో ఉన్నవారు సార్ మీరేమంటున్నారు? ఏమండి ఈ భూములకు సంబంధించిన దాంట్లో తెలుగుదేశం, కాంగ్రెస్ ఈ 2 పార్టీలు మీరు పిటిషన్ వేసే సమయానికల్లా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం ఏమైనా చేసినాయా? మీకు తెలిసిన పేర్లు ఏమైనా ఉన్నాయా దాంట్లో? ఈ రిపోర్ట్ ఇవ్వంటే ఇస్తాను మీకు. ఈ రిపోర్ట్లోనూ జరిగిన అక్రమాలు, అన్యాయాలు ఫిలిం నగర్ సొసైటీ గురించి ఉన్నాయి. విత్ రిగార్డ్ టు జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ, ఎక్స్ చీఫ్ సెక్రటరీ ఒడిశా ఆఫీసర్ సబ్మిటెడ్ ఏ రిపోర్ట్ దట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్. దాన్ని తొక్కిపెట్టుండారు. ఇప్పుడు అది బయటకు వస్తే అన్నీ బయటకు వస్తాయి. అది బయటకు వచ్చేటట్టు చేయండి మీరు. అంటే మీకు మీరు ఏమన్నా పేర్లు ఏమైనా దాంట్లో ఉన్నాయా? రికార్డ్ మీ దగ్గర ఏమైనా ఉందా? రికార్డ్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఓన్లీ ఫిలిం నగర్ గురించి రికార్డు ఉంది. జూబ్లీ హిల్స్ సొసైటీ దాంట్లో అక్రమాలు ఎవరైనా పార్టీ నాయకులు దాంట్లో మీరు అనుకుంటున్నారా? ఏం సార్, పార్టీ నాయకులు ఎవరైనా మీకు మీ ఫైండింగ్స్ లో తేలినాయా? లేదు. పార్టీ సొసైటీ రాజకీయ పార్టీ నాయకులు ఎవరన్నా మీరు అక్రమార్కుల్లో ఎవరైనా ఉన్నారా? లేరు సార్, లేరు. ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉన్నాయనేది వారు చెప్తున్నారు. సొసైటీ సభ్యుల అక్రమార్కుల వల్లనే కదా ఈరోజు ఇదంతా జరుగుతుంది. దీనిపైన నిజంగానే హైదరాబాద్ నగరంలో జరిగిన భూ కేటాయింపులు, అది బఫ్ ల్యాండ్ అయినా సరే, ప్రభుత్వం ఇతర అవసరాల కోసం, ప్రధానంగా గృహ నిర్మాణాల కోసం ఇతర అవసరాల కోసం ఇచ్చిన భూమి, ఫిలిం నగర్ ఇంక ఇతరత్ర ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీలు ఒకటి. రెండవది వక్ఫ్ భూములకు సంబంధించింది ఒకటి. वक्फ भूमुలకు సంబంధించి గవర్నమెంట్ చాలా ఫికర్ ఉంది అధ్యక్ష, बहुत ही फिक्रमंद है सरकार, बिल्कुल वक्फ जायदाद को बचाना चाहती है. ఇందులో అక్రమాలు జరిగినడంలో ఎటువంటి సందేహం లేదు, చాలా ఎంక్వైరీలు జరిగినాయి, మంత్రి గారు కూడా చెప్పినారు, కోర్టు కూడా చెప్పింది, జడ్జీలు కూడా కామెంట్ చేసినారు. మనకి ఎవ్వరికి కూడా దీనిలో అనుమానం ఉండాల్సిన అక్కర్లేదు అధ్యక్ష. నాది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇమీడియట్గా 2 కమిటీలు వేయండి, మాకు అభ్యంతరం లేదు.
తమరు ఆదేశించి వక్ఫ్ భూములు దాని పరిరక్షణ వారు ఇంకో డిమాండ్ కూడా చెప్పినారు जो जमीन खाली है ओपन लैंड है वक्फ जमीन और जो पार्क्स की जमीन है उसको बचाइए దాన్ని తప్పకుండా మేము స్వీకరిస్తాం అధ్యక్ష బిల్కుల్ అమలు కరింగే ఉస్పే మేము పంపించున్నాం కేంద్ర ప్రభుత్వానికి మన స్టేట్ యాక్ట్ కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఫేవరబుల్ ఆర్డర్ వస్తాయి మేము ఆశిస్తున్నాం అధ్యక్ష వాళ్ళు కూడా చెప్పినారు అధికారులు ఆ మంత్రి గారు కూడా చెప్పినారు నజ్మా హెప్తుల్లా గారు కాబట్టి తప్పకుండా ఆ సెంట్రల్ నుంచి రాగానే ఎందుకంటే మనం పెట్టుకోవచ్చు అధ్యక్ష కానీ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది అధ్యక్ష సెంట్రల్ యాక్ట్ లేదా కంకరెంట్ యాక్ట్ సంబంధించి ఆ ప్రయర్ పర్మిషన్ కోసం పంపించున్నాం అది రాగానే దాన్ని చేస్తాం. దయాకర్ గారు సీఎం మాట్లాడింది విన్నాం మనం. వివిధ అవసరాల కోసమై కేటాయించిన భూముల్లో అక్రమాలు జరిగిన వివిధ కమిటీలు కూడా తేల్చాయి. అది ప్రభుత్వము గత ప్రభుత్వమా లేదా సీమాంధ్ర నాయకుల అనేది విషయం కాదు. అది ద్రోహాన్ని మీరు అంగీకరిస్తారా? మిగతా ఆ ప్రభుత్వమే చేసి ఉండొచ్చు, ఆ నాయకులే చేసి ఉండొచ్చు. ఒక అక్రమాన్ని ఒక తప్పుడు విధానాన్ని ఆ అంశాన్ని మీరు సమర్థిస్తారా లేదా తప్పించుకుంటారు దాని నుంచి? ఇప్పుడు ఎగ్జాంపుల్ వక్ఫ్ భూములే వారు చెప్పిండ్రు, వక్ఫ్ భూముల ఇష్యూనే అక్రమాలు జరిగినాయి అన్నారు. ఇంతకుముందు మనకు ఉద్యమం జరిగేటప్పుడు ఒక ఆయన పేరు బాగా వినపడ్డది, ఒక హిల్స్ కట్టిండని, ఒకటి పెద్ద ఎత్తున ఆడ అక్రమాలు జరిగినాయి అని చెప్పి. ఎందుకు ఇప్పుడు వాళ్ళ మీద నువ్వు ఛార్జ్ తీసుకోకుండా పోతున్నావు? నువ్వు నీకు తెలుసు కదా, ఆ రోజే ఆయనను టార్గెట్ చేసి నేను వెళ్ళిపోతా అని చెప్పినావు కదా. గవర్నమెంట్లోకి వచ్చినాక ఎందుకు తాత్సారం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు అన్యాక్రాంతమైన భూముల మీద చర్చ జరుగుతూనే ఉంది. ఒక 7 రకాల భూములు ఉన్నాయి మనకు. ఈ హైదరాబాద్ చుట్టూరా జరిగిన ఈ తతంగం ఏదైతే ఉందో, మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా టీడీపీ ప్రభుత్వంలో అయినా జరిగిన వాటి మీద మీరు తాత్సారం చేయడం వెనుక కారణం ఏంది? ఆ వ్యక్తులతోని ఏమైనా మీకు ఏమైనా సంబంధాలు ఉండి దాన్ని పాజిటివ్గా తీస్తున్నావా? 8 ఎకరాలు పొన్నాల లక్ష్మయ్య గారు అసైన్ ల్యాండ్ తీసుకుండు అని అంటే సభను మొత్తం గందరగోళ పలిసి అసలు ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ పొన్నాల లక్ష్మి ఆక్రమించుకున్నట్టు తీసిన నువ్వు ఇంత మరి ఇన్ని వేల కోట్ల రూపాయల విలువ మాట్లాడుతున్నారుగా. ఇప్పుడు మీరు ఎంత పొన్నాల విషయంలో నువ్వు అంత బూమరంగ్ క్రియేట్ చేసినావు కదా. ఇప్పుడు వక్ఫ్ భూములు ఎవరు తీసుకుంటా వాని మీద సీరియస్గా చర్యలు తీసుకోవద్దా? జూబ్లీ ఇప్పుడు దాని మీద ఎవరిని ఎందుకు పేరు పాయింట్అవుట్ చేయట్లేవు? నీకు తెలుసు కదా, ఇంతకుముందు ఉద్యమాలు చేసేటప్పుడు వాళ్ళ మీద టార్గెట్ చేసి మీరు చేసిండ్రు కదా. హైదరాబాద్ చుట్టూన్న భూముల్ని కూడా మీరు కబ్జా చేసి ఈరోజు ఇట్లా చేసిండ్రన్న ఆ పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఆ రాజకీయ నాయకులు కావచ్చు, ఈరోజు ఎందుకు శాసనసభ టార్గెట్ చేస్తలేదు? అది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇవాళ దాన్ని సాఫ్ట్గా చేయడం వెనుక ఇంటర్నల్ ఇంటెన్షన్స్ ఏంటి అంటే, నేను చెప్పాల్సిన అనుకున్నది ఏంటంటే, సీరియస్గా మనం ఉండాల్సిన దగ్గరనేమో చాలా పాజిటివ్గా ఉంటూ ఎవరైతే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తే ఉభయ సభల కమిటీ ఈ విషయం మొత్తాన్ని తేలుస్తుందని సీఎం గారు అన్నారు. అదే నిన్న కూడా అన్నారు, సభా సంఘాన్ని వేస్తున్నాం, దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. నేనేమంటున్నా, సభా సంఘం వేయడమే ఒక రగడగా తయారు చేసినావు. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ అక్రమాలు చేస్తుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు, టీడీపీ ప్రభుత్వంలో ఈ రకంగా జరిగిందనే ప్రయత్నాలు చేస్తున్నావు తప్పితే ఈ రోజు జరిగిన వ్యక్తుల్ని పొన్నాల లక్ష్మయ్య గారిని కాక బట్టగాల్చి మీద చేసినట్టు ఆ వ్యక్తుల్ని ఎందుకు వక్ఫ్ భూములు ఎవడు దోషిండో వాని పేరు కూడా చెప్పు, వాని పేరు ఎందుకు ఆపుతున్నావు నువ్వు అంటున్నాను నేను. అది ఆ ప్రాంత నాయకుడే కదా, నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఎవరో కాదు కదా. ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళని అట్లా బయట పెట్టు. ఈ రోజు దాని మీద మేము కూడా మాట్లాడతాం, కంపల్సరీ దాని మీద ఉంటుంది. తెలుగుదేశం పీరియడ్లో కూడా వక్ఫ్ ల్యాండ్స్ దాని విషయంలో టీడీపీ హ్యాండ్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఇతరులకు ఇచ్చిందనేది ఒక బలమైన దానిపైన కమిటీలు కూడా తేల్చిననేది ఒక అభిప్రాయం. అంటే జనరల్గా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండింది. అక్రమాలు ఎప్పుడు జరిగినా అక్రమాలను ఎవరు కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండదు. అక్రమాలు జరిగినప్పుడు అడ్డుకోలేదు. కోర్టులలోని అనేక రకాలైనటువంటి అక్రమాలు, అంటే ఒకటేంటి, ఇక్కడ సీలింగ్ యాక్ట్ ఉండింది, రెండోది ఇనాం భూములు ఉంటాయి, మూడోది వక్ భూములు ఉంటాయి, నాలుగోది ప్రభుత్వ భూములు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి భూములు ఉన్నాయి. ఈ భూములు ప్రైవేట్ ప్రాపర్టీలలో కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి. దీంట్లో అక్రమాలు ఎక్కడ జరిగాయి, ఎంత జరిగాయి? ఇప్పుడు ప్రభుత్వం అన్నది తెలంగాణ ప్రాంత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వమైనా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం ఉంది. అన్నిటిని మీరు లిస్ట్ అవుట్ చేయండి. హౌస్ కమిటీ వేశారు కదా, దాన్ని మనం ఆహ్వానిద్దాం. ఎవరినో ఒక వ్యక్తిని టార్గెట్ చేసో అట్లా కాకుండా వ్యవస్థను టార్గెట్ చేయండి, వ్యక్తులను కాదు. వ్యవస్థను అంటే వ్యక్తి ద్వారా వ్యవస్థ వద్దు, వ్యవస్థ ద్వారా వ్యక్తి రావాలి. ఒకవేళ ఇప్పుడు ఈరోజు మనకు ఎంతో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు అధికారం ఉంది, మీరు ఒకవేళ పొన్నాల లక్ష్మయ్యనే ఏదైనా తప్పు చేసి ఉంటాడు,
100% అతన్ని మనం ఏ విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మీకు అధికారం ఉంది కదా. అసెంబ్లీలో ఒక రాజకీయ పార్టీ, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అసెంబ్లీ అంతా నడపొచ్చా అండి? అంత పెద్ద కాస్ట్లీ అసెంబ్లీ. మీకు చట్టాలు లేవా? అంటే ఆయన మామూలు వ్యక్తి ఏం కాదు కదా. మామూలు వ్యక్తి కాకపోయినా మీరు ఆడ యాక్షన్స్ తీసుకుంటే తప్పకుండా ఆ వ్యక్తి మీద యాక్షన్ ఇప్పుడు మీరు ఇంత గొడవబడి ఇలా చర్చించుకోవటం అంటే అరవింద్ గారు మీరు అనేది జరిగిన అక్రమాల కంటే కూడా జరిగిన చర్చనే మీరు తప్పు పడుతున్నారు. తప్పు కాదు. చట్టబద్ధమైనటువంటి మీకు అధికారాలు ఉండి చట్టాన్ని ఉపయోగించుకొని మీరు కంట్రోల్ చేయగలుగుతారు కదా. ఎందుకు చర్చ ఎందుకు చేస్తున్నారంటే ఒక రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తే రాజకీయ నాయకులందరూ కూడా కంట్రోల్ చేద్దాము, లేకపోతే మా వైపు తిప్పుకుందామనే ఈ రాజకీయ లబ్ధి వద్దు అంటున్నా నేను. అంటే దాంట్లో రాజకీయ లబ్ధి ఉంది అందులో. అంటే చూడు, నేను పొన్నాల లక్ష్మీనే వదలలే. చాలామంది ఈ మధ్యకాలంలో ఆ రాజకీయ పార్టీకి మలుతా ఉన్నారు. మేము చాలా ఇంటా ఉన్నాం, నువ్వు రాకుంటే నీ కాలేజ్ మూసేస్తాం, లేకపోతే ఇది చేస్తే నీది ఇది చేసేస్తాం. ఆ యొక్క వక్ర మార్గాల్లో రాజకీయ పార్టీని పెంచుకోవడం అనేది ఒక్క నిమిషం కరెక్ట్ కాదు. నిన్న పొన్నాల లక్ష్మయ్య గారు తప్పు చేశారండి. కాంగ్రెస్ అధికారంలో ఉందా? లేదు కదా. తెలుగుదేశం అధికారంలో ఉందా? లేదు కదా. మీరు చట్టపరమైన యాక్షన్ తీసేసుకోండి, స్టేట్ అవే తీసుకోండి. మిమ్మల్ని ఎవరు ఆపారు? దానికి ప్రాసెస్ ఉంటుంది కదా. ప్రాసెస్ ఉంటుంది. అంటే అసెంబ్లీలో ప్రాసెస్ జరుగుతా, లేకుంటే కలెక్టర్ ఆఫీస్లో జరుగుతారా, ఎంఆర్ఓ ఆఫీస్లో జరుగుతుందా? సీరియస్ గా జరిగిన భూ అక్రమాల పైన ఏమంటారంటే, భూ అక్రమాలు జరిగినప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేయొద్దు, మీరు వ్యవస్థను చేయండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ దినంలో జరిగినటువంటి అక్రమాలు ఏంటివి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ పీరియడ్లో ఏ ఇయర్లో ఎట్లెట్లా జరిగాయి, ఇగో ఇక్కడ జరిగింది, ఈ వ్యక్తికి ఈ ప్రభుత్వం అనుకూలంగా పనిచేసింది, మీరు తీయండి. మీ ఆయాలో జరిగిన ఏమైనా అక్రమాలు? ఏ ఆయాంలో? ఇప్పుడు ఈ ఆయాంలో కూడా జరుగుతున్నాయి. ఈ ఆయాంలో కూడా జరుగుతున్నాయి. 6 నెలల్లో జరుగుతున్నాయి. డెఫినెట్ గా జరుగుతున్నాయి. అయ్యప్ప సొసైటీ బుల్డోజర్ పెట్టి ఆడ ఈ సొసైటీ ఒక సొసైటీలో నెక్స్ట్ టైం దాని జోలికి పోరు. ఎందుకు పోరు? ఆ పక్క భూమే పెద్ద ఇంపార్టెంట్ పర్సన్స్లో ఉన్నది. ఎవడో ఒక మామూలు బీదోన్ దగ్గరికి వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళ దగ్గరికి అసలు ఎవరు పోలేదే. ప్రాసెస్ జరుగుతుంది కదా. ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ మన చేతులు మారాయా, ఇక్కడ మన చేతులు మారుతున్నాయా, లేకపోతే ఇంకోటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వ పెద్దలు అంటే ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేసి ఏమైనా లావాదేవీలు చేసుకోవచ్చు కదా. అట్లాంటి పరిస్థితి కూడా ఉండొచ్చు కదా. ఇక్కడ ఒకటి అరవింద్ గారు, 20 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీ చేసిన, ఒకవేళ మీరు అంగీకరించకపోయినా భూ కేటాయింపులు అప్పుడు జరిగిన అక్రమాల పైన, తెలుగుదేశం పార్టీలో జరిగిన వాటిపైన భూములు వెనక్కి తీసుకొని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలంటే మీరేమంటారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అక్రమాలు చేసింది. అక్రమాల తర్వాత రాజశేఖర రెడ్డి అపోజిషన్ నుంచి పొజిషన్కి వచ్చేసాడు. అక్కడ అధికారంలో ఉన్నాడు. ఆయన అన్ని ఫైల్స్ 26 ఎంక్వైరీస్ వేసాడు, 28, 29 కమిటీస్ వేసాడు. ఎక్కడ కూడా అక్రమాలను తేల్చలేకపోయాడు. ఎందుకంటే ఒక ఫ్రాక్షన్ నాయకుడు ఇతర పార్టీ నాయకులను కానీ ఇతర పార్టీని కానీ అణచడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ దొరకలే. సరే మీరు కూడా వేయండి. తెలుగుదేశంలో అయ్యిందా, లేకుంటే కాంగ్రెస్లో అయ్యిందా, లేకపోతే ఉద్యమం చేసేటప్పుడు మీరేం చెప్పారు? మన భూములు తినేశారు, మన నీళ్లు తినేశారు, మీ దగ్గర అంతా చట్ట రికార్డు ఉండొచ్చు కదా. మీరు ఎక్స్పోజ్ చేయండి. ఎక్స్పోజ్ చేసేసి వాళ్ళని కూడా మనం కంట్రోల్ చేసి మన భూములు మనం తీసుకుందాం. ఒకవేళ తప్పుగా అలాట్మెంట్ జరిగింది, వాడు ఉద్యోగాలు ఇస్తాడని అలాట్మెంట్ తీసుకున్నాడు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రభుత్వం తీసుకోవచ్చు. ఈరోజు వెనక్కి తీసుకోవచ్చు అంటారు. డెఫినెట్గా తీసుకోవచ్చు కదండి. ఒకవేళ కమిట్మెంట్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఆ యొక్క వ్యాపారస్తుడు కానీ అలాంటి కానీ చేయనప్పుడు డెఫినెట్గా ప్రభుత్వానికి అధికారం ఉంది కదా. ఓకే రాజగోపాల్ రెడ్డి గారు, ఈ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగినట్లు కానీ, లేదా ఫిలిం దానికి హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలకు సంబంధించింది కానీ, అంటే మీ అంతకు మీరే కోర్టులో పిటిషన్ వేసారా, లేకపోతే ఎవరైనా వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? ఒకరు ఫిలిం నగర్ నుంచి ఒక ఆయన ఇస్తేనే వేసాను. జూబ్లీహిల్స్ సొసైటీలో కూడా ఒకరు అప్రోచ్ చేస్తేనే వేసాను. నాకై నేను ఎందుకు వేస్తానండి? తప్పకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్తో చేశారు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్, బట్ somehow they could not be implemented. I did not succeed fully. Still one writ is pending. అంటే ఎందుకోసం, ఏ కారణం చేత అన్యాయం జరిగిందని తెలిసినా కూడా ఏ కారణం చేత ఇన్నాళ్ళు అది న్యాయం జరగకుండా ఆగిపోయింది? And the delays in the High Court
cannot be explained. 2002 cases are going on now, filed by me or any other advocate in the year 2002-2003 cases are being heard now. First appeals అయితే civil cases 96 matters are going on now. For these delays we cannot explain the reason. It is రైట్ ఓకే, అది కోర్టుకు సంబంధించింది అనుకుందాం. కానీ ఇక్కడ 1999-98లో జరిగిన ప్రాసెస్ తీసుకుంటే కనుక మీకు తెలిసినంత వరకు ఎవరెవరి పేర్లు అందులో ఉన్నాయి ఈ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో కానీ, లేకపోతే కనుక ఈ ఫిలింకి సంబంధించిన వాటిల్లో పేర్లు ఏమన్నా మీరు చెప్పగలరా? ఎవరెవరి పేరు అంటే అక్రమంగా అంటే ఒకరు 2-3 తీసుకున్నారా? ఒకటి బయట ఉన్నది ఏంటంటే ఒక్కొక్కరు 20-30 బినామీ పేర్లతో కూడా ప్లాట్లు తీసుకున్నారు అనేది ఉంది. నిజమేనా ఇది? ఈ కిరణ్మయి రిపోర్ట్లోనే ఉంది. ఆ నేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒక మురళీమోహన్ గారే 13 ప్లాట్లు తీసుకున్నట్టుగా ఉంది. ఎవరు తెలుగుదేశం అంటే ఏ దేశం ఓకే 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 నేమ్స్ ఐడియా గారు కనుక ఉంది. కె సూర్యనారాయణ అనే ఆయన, డి హనుమంతరావు అనే ఆయన, ఆల్ నేమ్స్ ఆర్ హియర్, ప్లాట్ నంబర్స్ ఆర్ హియర్, ది irregularities committed by them are explained here by a very senior officer, Kiran Mayinani, additional registrar, cooperative societies. Then K. Surunarayan పేరుంది, ఏ రమేష్ ప్రసాద్, ఎల్వి ప్రసాద్ కొడుకు, ఆయన కూడా 6 ప్లాట్స్ తీసుకొని 8 మెంబర్స్ పేర్లతో మార్పులు చేసి ఎన్నో అక్రమాలు ఈ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే అది తొక్కిపెట్టి ఉండారు కానీ దాని మీద ఏం యాక్షన్ తీసుకోవటం లేదు. షీ హాజ్ పాయింటెడ్ అబౌట్ 24 irregularities. 24 ఓకే. దయాకర్ గారు పాయింట్ అవుట్గా పిన్ పాయింట్గా రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నది, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి సంబంధించిన వారు 6 ప్లాట్లు, మురళీమోహన్ గారు 13 ప్లాట్లు తీసుకున్నారనేది రిపోర్ట్లో ఉండే మాట అండి. ఆయన వ్యక్తిగతం కూడా ఆయన ఏదో ఊహించి చెప్తున్నది అది రిపోర్ట్లో ఉన్నమాట. కిరణ్మయి రిపోర్ట్. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా సీమాంధ్ర నాయకులు ఉన్నప్పుడు జరిగిన అలాట్మెంట్స్, దీన్ని డైరెక్ట్గా చెప్పడానికి సీఎం తటపటాయించడం ఒక అనుమానాస్పదాన్ని చేస్తే అంటే ఎందుకు చెప్పట్లేదు? మిగతా మొన్న అసైన్ ల్యాండ్స్ అనగానే పొన్నాల లక్ష్మయ్య గారి పేరు చెప్పినట్టు ఇప్పుడు వీరు ఫైండింగ్స్లో దేనినే చెప్పిండు, అది రావట్లేదు. ఒకటి పర్పస్ ఆఫ్ ది ల్యాండ్ సేకరణ ఎందుకు అనేది ఇంకా చెప్పట్లేదు, దేని కొరకు అనేది. అంటే ఇంకా ప్రైవేట్ వ్యక్తులకు దాన్ని కట్టబెట్టడానికో లేకపోతే కానీ ఈ హైదరాబాద్కు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి చేస్తామా అనే దాని మీద కూడా చర్చ లేదు. అయితే నిన్న వేసిన ఏదైతే సభా సంఘం ఉందో ఈరోజు దాన్ని ప్రతిపక్షాల కొరకు వినియోగించడానికి ఈరోజు టీడీపీని ఇప్పుడు మీరు ఈ ఫైండింగ్స్లో ఇవి బయటపడితే రేపు జరగబోయే సభలు ఎట్లుంటాయో మీరు చూడొచ్చు. అంటే పొలిటికల్గా 2 పార్టీలని కొంత టార్గెట్ చేసే ప్రయత్నంలోని భాగంగా ఈరోజు సార్ మీరు ఆ రిపోర్ట్లోనే ఉంది కదండి, తెలుగు పలానా పేరు అని పిన్ పాయింట్గా చెప్తున్నారు. అది ఆ కిరణ్మయి రిపోర్ట్లో ఉన్న అంశం అని చెప్తున్నారు, గవర్నమెంట్ చెప్పడం కాదు, దాంట్లో ఉంది వాళ్ళ పేరు. ఇప్పుడు నేను అందుకని సొసైటీ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ కదా, దానికి చైర్మన్ కానీ దానికి సొసైటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈరోజు వాళ్ళు బాధ్యులు అవుతారు. ప్రభుత్వాలను మీరు బాధ్యులు చేస్తున్నారు అంటున్నారు. గత ప్రభుత్వాల కాలంలో చేస్తున్నాయి, గత ప్రభుత్వాల కాలంలో కాదు. ఆ సొసైటీ చేస్తున్న అక్రమాలకు ప్రభుత్వాలకు ఆపాదించే ప్రయత్నం భవిష్యత్తులో చేయొద్దని ఇప్పుడు కూడా చర్చ చాలా ప్రిమాచ్యూర్గా జరుగుతుంది కాబట్టి ఈ మాత్రంగా ఉంది. రేపు రేపు సభలో రగడ జరగడానికి ఈ సభా సంఘం వేసిన తర్వాత దాంట్లో తేలేటప్పుడల్లా కూడా అప్పుడు గతంలో పాలించిన వాళ్ళు అనే చెప్పడానికి ఒక అవకాశంగా దీన్ని తీసుకుంటున్నాడు తప్పితే దానివల్ల పేద ప్రజలకు ఏం జరుగుతుంది, బస్తీలోళ్ళకి మీరు ఏమైనా అంటే 15,000 ఎకరాలు తేలిన తర్వాత 15,000 ఎకరాలు 20,000 ఎకరాలకు పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో పద్ధతిన ప్రకారం చూస్తుంటే నీ కాడ ల్యాండ్ ఏది, రంగారెడ్డి పోయి ఏడ జడ్చర్ల కాడ ఉంది, అటు పోయి షామీర్పేట అవతల ఉంది, నువ్వు మెయిన్ సిటీలో ఏం లేస్తారని అంటారని ఇప్పుడు ఇక్కడ అక్రమాల పేరు మీద ముందుండే తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే మీరు అనుకోవచ్చు, అది మీ స్వేచ్ఛ ఉంది అది. కానీ ఇక్కడ వాస్తవం వేరే. అరవింద్ గారు, మురళీమోహన్ గారు 13 ప్లాట్లను వివిధ పేర్లతో తీసుకున్నాను పాయింట్ అవుట్ అంటున్నారు, దీనిపైన మీరేమంటారు? డెఫినెట్గా మురళీమోహన్ గారు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, అది తీసుకుంటే తప్పు, శిక్షించాలి, తీసుకోవాలి, లాక్కోవాలి. ప్రభుత్వం మంది మురళీమోహన్ గారు అంటే పైనుంచి రాలేదు కదా, లాక్కోవాలి. ఊరికే అభాండం వేసినప్పుడు దాన్ని నిరూపించుకోవాలి, ప్రభుత్వం అది కమిటీ రిపోర్ట్ అండి. నేను చెప్పేది ఏంటంటున్నా, మురళీమోహన్ గారు కానివ్వండి, ఇంకోరు కానివ్వండి,
ఇప్పుడు ఏమన్నారు ముఖ్యమంత్రి గారు, నా బిడ్డ అయినా నా కొడుకైనా శిక్షిస్తా అన్నాడు. మరి అలాంటప్పుడు అట్లాంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఇంకా చర్చించాల్సిన అవసరం లే. ఆ మురళీమోహన్ గారిని ఇమీడియట్ ఇప్పుడు ఉంది, రిపోర్ట్ ఉంది, మీరు యాక్షన్ తీసేసుకోండి. ఎవడద్దన్నాడు? నిన్న పొన్నాల గారి మీద కామెంట్ చేసి నాలుగు తెచ్చుకుంది ప్రభుత్వం. యా. ఈ రోజు వేరే వ్యక్తులను అనడానికి భయపడుతున్నారు. అందులో చెప్పిన 2-3 పేర్లు కూడా కమిటీలో ఫిలిం నగర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ కావడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఉండొచ్చు. వాళ్ళ అవకాశం ఉంది కాబట్టి సొసైటీ మెంబర్స్ ఉండి వాళ్ళ అలాట్మెంట్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చేసి ఉండొచ్చు, నేను కాదను. అంటే మురళీమోహన్ గారి మీద అబాండ్, ఈరోజు ఆయన ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నారు, ఆయన మీద అబాండమా అది నిజమా అది తేల్చుకొని, నిజమైతే ఉంటే లాక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఇంకా మనం ఇంకా వేరే ఎక్స్క్యూజ్ ఏముంది ఇందులో? ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మనం రామేశ్వరరావు భూముల నుంచి ఇది స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి? రామేశ్వరరావు గారికి మీరు ఎక్కడో ఇస్తే ఇక్కడ ఇచ్చారు, ఆయనకు బెనిఫిట్ చేశారు, రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా తీసుకోలేదు. ఒక 100 గదాలు 50 గదాలు ఒక బీద వ్యక్తి తీసుకున్న రిజిస్ట్రేషన్ వాల్యూ లేకుంటే ఇవ్వరు కదా. ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చిండ్రు అనేది అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఈ భూమికి సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్స్ అన్ని బయటకు వస్తున్నాయి. దాని మీద కూడా గవర్నమెంట్ అన్నది ఒకవేళ గనక ఎక్కడ అక్రమాలు జరిగినా తీసుకుంటామని అన్నారు. ఈ ఆలోచన అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రామేశ్వరరావు భూముల నుంచి అసెంబ్లీలో భూదందా స్టార్ట్ అయిపోయింది. బయట దందా జరుగుతలేదు. ఇప్పుడు లోపల డిస్కషన్లో అక్కడి నుంచి స్టార్ట్ చేసి మేం చేసింది తప్పు కాదు, వీళ్ళందరూ కూడా చేశారు తప్పులు, ఇగో మీ అధ్యక్షుడే చేశాడు ఒక ఆయన్ని, ఇంకో ఆయన, అంటే మీరు రాజకీయ పార్టీలను కోణంతో చూడకుండా చిత్తశుద్ధిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధిగా చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ చర్యలు తీసుకొని హౌస్ కమిటీ చేసి దానికి అక్కడ క్లోజ్ చేసి ఇక్కడ రైతు ఆత్మహత్యలు, ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి యాక్షన్స్ గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కరెంటు మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రైతుల ఆత్మహత్య, ఎందుకంటే చెప్తా హౌస్ కమిటీ చేశారు కదా మీరు, ఇది ఇంతతో దీన్ని సమాప్తం చేసి సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఏం జరుగుతుంది, ఆసరా మీద చేస్తే ముసలోళ్ళు చచ్చిపోయారు అని అంటారు. దానికి మన ప్రభుత్వం ఇంకోటి విద్యార్థుల ఉద్యోగాల విషయానికి వస్తే మేము ఏమనుకున్నామంటే తెలంగాణలో ప్రతి ఇంట్లో ఉద్యోగం వస్తుందేమో లైన్ కూడా తీసుకోవాలని చెప్తున్నారు. తీసుకోవాలి. కానీ 1983 తర్వాత 90 అంటే 2004 వరకు జరిగిన కేటాయింపుల్లో చాలా మటుకు అక్రమాలు ఉన్నాయనేది ఒకటి. అంటే దీనిపైన మామూలుగానే భూమిని అట్లే వెనక్కి తీసుకోవాలంటారా, లేకపోతే కనుక మార్కెట్ వాల్యూతో సహా మొత్తం డబ్బులు కట్టించుకోవాలంటే? 1983 కాదు, ఎప్పుడైనా ఈ అక్రమాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే చట్టంలో లొసుగులను చూసి వ్యక్తులు దాన్ని ఆసరాగా తీసుకొని ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాట్మెంట్లు చేయించుకోవటము ఇట్లాంటివి అవన్నీ కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కొంతమంది బీద వాళ్ళు కూడా, ఇప్పుడు స్లమ్స్ ఉన్నాయి, లేకపోతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర తప్పు చేసో తీసుకొని ఉంటారు. తీసుకున్నప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవటం. అంటే పేదవాళ్ళు తీసుకున్న 20 గదాల కంటే ఇవి ఎక్కువ కదా. ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు హౌస్ కమిటీ వేస్తూ ఉన్నారు. తప్పకుండా చర్యలు తీసుకోవాలి. భూమి లాక్కుంటారా, లేకుంటే ప్రభుత్వ ఖజానాకు డబ్బులు జమకూరుస్తారా, రెండు కూడా మీ చేతిలో ఉన్నటువంటి పనులే. కాబట్టి ఎప్పుడు కూడా తప్పును ఎవరు సమర్థించే అవకాశం ఉండదు. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మనం అందరం అభినందిస్తాం. ఎప్పుడు సరి అయిన పందాలో దాన్ని ఉపయోగించినప్పుడు అభినందిస్తాం. సార్ రాజగోపాల్ గారు, అంటే లీగల్గా దీనికి అక్రమాలపైన అనుకూలంగానే రావచ్చా, లేకపోతే వీళ్ళకి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఉందా? నాకు అర్థం కాలేదు సార్. ఎవరికైతే ప్లాట్లు రాలేదో వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఉందా? తప్పకుండా ఉంటుంది. 380 మంది దే ఆర్ వెయిటింగ్ ఫర్ ప్లాట్స్ ఇన్ ఫిలిం నగర్. అబౌట్ more than 800 people are waiting for plots in Jubilee Hills Society. అంటే ఆల్రెడీ ప్లాట్స్ ఉన్నాయా? అంటే ఖాళీ ప్లాట్స్ ఉన్నాయా, కబ్జా అయిపోయినాయి? కబ్జా అయిపోయినాయి. మరి దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలి కదా మరి. అదే దాన్ని ఎట్లా అడుగుతున్నా. ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉంది, కరెక్టే. వెయిటింగ్ లిస్ట్లో అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే వెయిటింగ్ లిస్ట్ వాళ్ళకి అలాట్ చేసేస్తారు, వెళ్ళిపోతారు. నేను చూడంగా అక్కడ మొత్తం ఇల్లే ఉన్నాయి. ఆడ కబ్జా ఉన్న దానికంటే కూడా అసలు ఆల్రెడీ బినామీ పేరుతో తీసుకున్నారు అనేది కదా పాయింట్. బినామీ పేరుతో తీసుకున్నారు సార్, ఆడ ఇల్లు అయిపోయినాయి. నేను అనేది ఏంటంటే ఖాళీ ప్లాట్లు అయితే సార్ చెప్పినట్లు ఇప్పుడు 13 ప్లాట్లు ఒక ఆయన తీసుకున్నాడు, లేకుండా ఆడన్నీ ఇండ్లు అయిపోయినాయి. ఏ విధంగా తీసుకోవాలి? మీరు ఎట్లా సహకరిస్తారు? నేనేమంటున్నంటే మంచి పనులు చేస్తే ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం ప్రతిపక్షాలకు లేదు. ఒకవేళ మీరు మంచి పనులు చేసినప్పుడు కూడా విమర్శిస్తే మాకే సమస్య అవుతుంది.
ఈ రోజు నువ్వు చేసే పని కొరకు మిగతా చెడు పనులు కప్పిపుచ్చుకోవడానికి పొన్నాల గారిని లక్ష్యం చేసుకోను, రేవంత్ రెడ్డి Right, లక్ష్యం right, చేసుకోను. okay, okay. నేను చెప్తున్నా వినండి, ఒకటి అట్లా వేరే పార్టీల మీద బురద జల్లే ప్రక్రియకు తెరలేపొద్దు. తెలంగాణ సమాజం ఇప్పుడు ఒక 1.5 year పాటు రీకన్స్ట్రక్టింగ్ మోడ్ లో ఉండాల్సిన పరిస్థితుల్లో మీరు సహకరిస్తారా లేదా ప్రభుత్వానికి? నువ్వు క్షేత్రం మీరు సహకరిస్తారా లేదా ప్రభుత్వానికి? కంపల్సరీ సహకరిస్తాం. Right, ఇప్పుడు okay. అక్రమార్కులను కూడా Yes, yes, okay, సమర్థించేంత okay. కాదు. కాకపోతే మీరు కేవలం పార్టీలను డిమోరల్ చేయడానికి చేస్తున్న ఓకే, ప్రయత్నాన్ని మాత్రం దాన్ని కంపల్సరీ వ్యతిరేకిస్తాం. దాన్ని జరిగిన అక్రమాలపైన జరుగుతున్న చర్చ డిస్కషన్లో పాల్గొన్నందుకు అరవింద్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, దయాకర్ గారు ముగ్గురికి థ్యాంక్స్ అండి. నిజంగానే ప్రభుత్వం తీసుకుంటున్న చర్య గడిచిన 50 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం కానీ మిగతా ప్రాంతాల్లో జరిగిన భూ కేటాయింపుల అక్రమాలపైన తెలంగాణ తొలి అసెంబ్లీ చాలా సీరియస్గా అడుగులు ముందుకేస్తున్నది. ప్రజల నుంచి ప్రధానంగా దళితులు ఇక్కడ హైదరాబాద్ నగరంలో వారి నుంచి ఎక్కువ భూములు కోల్పోయారనేది కూడా వివిధ కమిటీలు తేల్చిన రిపోర్ట్. అంటే వెనుకబడిన తరగతులకు సంబంధించిన వారు కోల్పోయిన భూములపైన వారు జరుగుతున్న సీరియస్ డిబేట్ ఇది. వక్ఫ్ ల్యాండ్ కూడా ఇందులో ఉంది. త్వరలోనే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. ఇది ఇవాళ డిస్కషన్. మరో చర్చలు కలదా. నమస్కారం.